1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పవిత్రులనుగా చేసిన మీరు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులనుగా నిన్ను చేసి ఉన్నాడు. అంధకార క్రియలు రహస్యమందు జరిగించు పాపములు ఏంటయ్యి అంటే, జారత్వము, అపవిత్రత, లోభత్వము, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, వ్యభిచారము, విగ్రహారాధికుడైనను ఆయన రాజ్యానికి హక్కుదారుడు కాడు. కాబట్టి నిన్ను అట్టి స్థితి నుంచి విడిపించారు. దేవుని నివాసం అంట మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కూడా కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. ఆయన వారికి దేవుడయ్యుండును. వారికి దేవుడయ్యుండి తోడుగా ఉంటారంట. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ జీవితంలో దేవుడు ఎంత గొప్ప మేలు చేశారు. దేవునికి నీవు స్తుతి చెల్లించబదుడివై ఉన్నావు. ఆమేన్.